రైతులపై ప్రభుత్వ నిర్బంధ కాండకు సంబంధించి మనకి వరంగల్ నుంచి మా ప్రతినిధి రవికాంత్ సమాచారం అందించడానికి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రవికాంత్, అసలు రైతులను ఈ స్థాయిలో ఇబ్బంది పెట్టడం అంటేనే ప్రభుత్వ చేతగానితనం ఎంతుందో అర్థం చేసుకోవచ్చు. దానికి తోడు రుణమాఫీ చేయండి, మీరిచ్చిన హామీ మేరకు అమలు చేయండి అని అడిగిన రైతులపై ఈ విధంగా కర్కశంగా వ్యవహరించడం పట్ల అక్కడ రైతులు ఏమనుకుంటున్నారు? రైట్, టెక్నికల్ ఇష్యూ ఉంది మనకి. నెక్స్ట్ నిజామాబాద్ నుంచి మా ప్రతినిధి రవీందర్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు. రవీందర్, అక్కడ రైతులు ఏమంటున్నారు? ఆల్రెడీ మనం నిన్న మాట్లాడుకున్నాము, రైతులు అక్కడంతా కూడా చైతన్యవంతంగా ఉన్న రైతులు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో రుణమాఫీ పూర్తి స్థాయిలో అమలు చేసే వరకు పోరాటం చేస్తామని కూడా వాళ్ళు మాట్లాడినరు. ఇవాళ జరిగిన పరిణామాలకు సంబంధించి అక్కడ రైతులు ఏమంటున్నారు? రైట్ స్వేచ్ఛ ఇవాళ తెలంగాణలో రైతు ఆగమైండు. రైతు దయనీయమైన పరిస్థితులు ప్రస్తుతం ఎదుర్కొంటున్న సందర్భాలు గత కొద్ది రోజుల నుంచి మనం ప్రతినిత్యం చూస్తున్నాడు. ఇవాళ రైతు అనాథగా మిగిలిపోయిండు. రైతుకు బాసట ఆసటగా నిర్ణయించి ఉండాల్సిన ప్రభుత్వం ఇవాళ భరోసా కల్పించగా తీవ్ర నిర్లక్ష్యానికి నెట్టివేయబడ్డాడు. అనేక పర్యాయాలుగా ప్రభుత్వం ఏర్పడి దాదాపుగా 10 నెలలు కావస్తున్నా ఇప్పటికీ రైతుల స్థితిగతులేంది, మనం ఏ హామీ ఇచ్చినాము, రైతుల పట్ల మనం ఏ విధంగా వాళ్ళ ఓట్ల కోసం మాటలు చెప్పాము, తీరా ఎలక్షన్ అయిన తర్వాత వారికి ఇవ్వాల్సిన రైతు భరోసా, రైతు బంధు, అనేక సంక్షేమ పథకాలపైన మేము వారికి బాధ్యతగా చెప్పాము. ఇప్పుడు భరోసాగా అమలు చేయాల్సిన అవసరం ఉంటుందన్నటువంటి ప్రభుత్వం ఇవాళ తన బాధ్యతను పూర్తి స్థాయిలో నిర్లక్ష్యానికి నెట్టివేడిన సందర్భం అనేక పర్యాయాలుగా ముఖ్యమంత్రి, అగ్రికల్చర్ మినిస్టర్ మొదలుకొని ఉన్నత స్థాయి అధికారుల వరకు అందరూ కూడా రైతును మోసం చేసే ప్రక్రియ ప్రధానంగా రాష్ట్రంలో ముఖ్యంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మనం స్పష్టంగా చూసినాం. రైతు ఆగ్రహం ఇవాళ కట్టలు తెంచుకొని వస్తుంది. రైతు ఇవాళ తమ గోడును, తమ సమస్యను ఎవరికి చెప్పాలో అర్థం కాక క్షేత్రస్థాయిలో ఎవరికి చెప్పినా తమ పనికి అవడం లేదు. అనేక పర్యాల సార్లు జిల్లా కలెక్టర్లు, అదేవిధంగా అగ్రికల్చర్ అధికారులతో పాటు ఉన్నత స్థాయి అధికారుల దగ్గరికి, బ్యాంకుల దగ్గరికి ప్రతిరోజు వెళ్లడం జరిగింది. గత 4 నెలల నుంచి ఇదే పని రైతు ఎదుర్కొంటున్నాడు, చవి చూస్తున్నాడు. అయినా రైతుకు ఇక్కడ జిల్లాలలో బాధ్యత, భరోసా కల్పించి ఏ ఒక్క ఎమ్మెల్యే కానీ, ఏ ఒక్క ప్రజాప్రతినిధి కానీ, అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు కానీ ఏ ఒక్కరు కూడా భరోసా కల్పించకపోవడంతో ఇవాళ రైతు ఆగ్రహం కట్టలు తెంచుకొని వచ్చి తమ సమస్య లోకల్గా పరిష్కారం అయితే లేదు, తమ సమస్యకు తమకు ఎవరైతే మాట ఇచ్చారో తమ మాట నిలబెట్టుకోలేని నాయకుడు ఎక్కడుండా అని వెతుక్కుంటూ ఇవాళ ప్రజాభవన్ వైపు అడుగులు వేసిండు రైతు. అక్కడికి వెళ్తే నిర్బంధాలు, నిరంకుశ తత్వాలతో అణిచివేసే ప్రయత్నం ఇవాళ ప్రభుత్వం చూసింది. రైతుని గల్లాలు పట్టే పరిస్థితికి వచ్చిందంటే గతంలో తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కొనసాగిన సమయంలో రైతు పరిస్థితి ఏ విధంగా ఉండే, ఇప్పుడు రైతు పరిస్థితి ఏ విధంగా ఉండే ఒకసారి రైతే పునరాలోచించుకోవాల్సిన అవసరం ఉందని తోటి రైతులకు అంటున్నారు. గతంలో ఇలాంటి పరాభావాలు ఎక్కడ కూడా చూడలేరు, ఇలాంటి అవమానకరమైన సిచ్యువేషన్ ఎక్కడ కూడా 4 నుంచి 3 గంటల రాత్రి రైతులను పక్కల నుంచి లేపకపోయారంటే పరిస్థితి ఎంతగా దయనీయమైన పరిస్థితి ఉందో అర్థం చేసుకోవచ్చు. రైతుకు వివిధ కారణాల చేత బయటకు వెళ్లాల్సిన అవసరం ఉంటుంది. రైతుని ప్రతినిత్యం పొలాలు ఉండాల్సిన రైతు ఇవాళ రోడ్డెక్కి మా సమస్యలు పరిష్కరించాలి, మీరు ఆనాడు మాట ఇచ్చారు కాబట్టి మీరు మాట తప్పుతున్నారు, మీరు మాట ఎందుకు తప్పుతున్నారని ప్రశ్నించడానికి, తమ ఆవేదనను వెళ్ళగక్కడానికి, తమ సమస్యకు సొల్యూషన్ వెతుక్కోవడానికి రైతు ఇవాళ ప్రజాభవన్ వైపు వెళ్తుంటే నిర్బంధాలతో అణచివేసే కుట్ర ఇవాళ కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు పట్ల యావత్తు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ సున్నితమైన సమస్య ఇది, పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంటుంది. రైతు ఇవాళ ఇబ్బంది పడుతున్నాడు. ఒక పక్క భారీ వర్షాలతో పొలాలు ఇబ్బందికరంగా తెగుళ్లతో మారాయి, దానికి భరోసా లేదు, దానికి బాధ్యత లేదు. అటువైపు బాధ్యత, భరోసా అటువైపు ఉంచితే ఇవాళ రుణమాఫీ చేస్తామని చెప్పిన రైతు, ఒక్కొక్క రైతులో గుండెల మీద రుణమాఫీ ఉంది. ఆ రుణమాఫీ బాకీ అయితే తప్ప రైతు కంటి నిండా నిద్రపోయే పరిస్థితి ఉండదు. ప్రతినిత్యం 2 లక్షల రూపాయలకు సరిపడా అమౌంట్ ఉన్న ఎవరైతే రైతులు ఉన్నారో దాన్ని యాక్సెస్ గా ఉన్నటువంటి ఇంట్రెస్ట్ కడితే తక్షణమే మాఫీ అయితే అని చెప్పడం చేత రైతులు 3 రూపాయలకు 4 రూపాయలకు ఇంట్రెస్టులు తీసుకొచ్చి వాళ్ళ బాకీని కడతేరుతని ఒక ఆలోచనతో చేశారు. కానీ
బాకీ వాళ్ళ ఇంట్రెస్ట్ మాత్రం కట్టుకున్నారు కానీ అసలు పేమెంట్ అంతే మిగిలింది. ఇవాళ ప్రతినిత్యం బ్యాంకర్ల చుట్టూ, బ్యాంక్ అధికారుల చుట్టూ, అగ్రికల్చర్ ఆఫీసుల చుట్టూ, కలెక్టర్ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్న ఫలితం లేకపోవడంతో ఇవాళ ప్రజాభావం వైపు రైతులు చూశారు. ఒకసారి తమ గోడును శాంతియుత వాతావరణంలో అక్కడున్న ముఖ్యమంత్రికి కానీ, అక్కడ ఉన్నటువంటి వ్యవసాయ శాఖ మంత్రికి కానీ సామరస్య పూర్వక ధోరణిలో విన్నవించుకోవాలనుకున్నాడు. కానీ ఇవాళ నిర్బంధం పేరుతో రైతాంగాన్ని పూర్తి స్థాయిలో నట్టేటే ముంచే ప్రయత్నము, ఇబ్బంది పెట్టే ప్రయత్నము, పోలీస్ స్టేషన్లో నిర్బంధించే ప్రయత్నం కొనసాగుతుందంటే పరిస్థితి ఎంతవరకు దారితీసిందో అర్థం చేసుకోదు. అదేవిధంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో రైతాంగం పెద్ద స్థాయిలో ఇవాళ కదం తొక్కిందని చెప్పొచ్చు. రైతులందరికీ సంపూర్ణ రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ రైతాంగం ఇవాళ ఆర్మూర్, బాల్కొండ, నిజామాబాద్ రూరల్లో ఉన్నటువంటి రైతాంగం యావత్తు తహసీల్దార్ కార్యాలయం దగ్గరికి వెళ్లేసి రైతులు స్వయాన అక్కడున్న తహసీల్దార్కు తమ సమస్యను విన్నవించుకొని వినతి పత్రం ఇవ్వడం జరిగింది. రైతు ఒకటే చెప్తున్నాడు, మేమేం గొంతెమ్మ కోరికలు అడగలేము. ముఖ్యమంత్రి ఆ రోజు పిసిసి హోదాలో తమ ఓట్ల కోసం ఏదైతే మాట ఇచ్చిండో సంపూర్ణ రుణమాఫీ చేస్తాం, రైతు భరోసాని పెంచుతాం, రైతు బంధుని రైతు భరోసాగా మార్చి 15,000 రూపాయలు చేస్తామని చెప్పారు కదా. ఆ మాట నిలబెట్టుకోవాలని ప్రజాప్రతినిధులు నిలబెట్టుకుంటా లేరని వాళ్ళ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి రైతాంగం ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో స్పష్టంగా కనబడుతుంది. గతంలో అనేక ఉద్యమాలు జరిగాయి కానీ రైతు ఉద్యమం అత్యంత చైతన్యవంతమైన ఉద్యమం ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఉంటుంది. ఆ రైతు వల్ల సమీపంలో ఉన్నటువంటి ఎక్కడ కూడా సమస్యకు పరిష్కారం దొరకక ప్రగతి భవన్ వైపు చూశాడు, ప్రజాభవన్ వైపు చూశాడు. అటు వెళ్తున్న రైతుకు ఇవాళ బాధ్యత భరోసా కల్పించాల్సిన ప్రభుత్వం నిర్బంధం పేరుతో అంచివేసే ప్రయత్నం చేయడం పట్ల యావత్తు ఇక్కడ ఉన్నటువంటి ఉమ్మడి నిజామాబాద్ జిల్లాల రైతులైతే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు ఉండల్వాయి, డిచ్పల్లి, అదేవిధంగా మెండోరా పోలీస్ స్టేషన్ పరిధిలో పాటు నిజామాబాద్ అర్బన్ రూరల్ పోలీస్ స్టేషన్ లో వందలాది మంది రైతులు నిర్బంధం గురి కావడం జరిగింది. ఒక ఇద్దరు రైతులు ధోతి కట్టుకొని కనబడితే పోలీస్ స్టేషన్లు నిర్బంధించే పరిస్థితి ఏర్పడిందంటే ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి ఇవాళ రైతాంగం దిగదార్చే ప్రయత్నము ఇవాళ కాంగ్రెస్ నాయకులు, బాధ్యతాయుతమైనటువంటి ముఖ్యమంత్రి హోదాలు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి సర్కార్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని రైతులు అంటున్నారు. రైతులు ఈ రోజుకి ఉద్యమం అణచివేస్తుండొచ్చు కానీ భవిష్యత్తులో ఈ చిన్నగా ఏర్పడిన ఉద్యమం మహా ఉద్యమం మారక ముందే ప్రజలకు ఇచ్చిన మాటిని సంపూర్ణంగా నిలబెట్టుకోవాలి. రైతులకు అక్కసు వెళ్ళగక్కడం కాదు, రైతు